మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంటే కమిషనర్ గారు గంటలో మిస్టరీ వీడిపోతుందని చెప్పారు కదమ్మా, ఆ విషయం స్వయంగా నీ చెవులో పడేద్దామని వచ్చాం. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఎవరికి తెలుసు? నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదమ్మ వెళ్దాం. మీరెక్కడికి? మీరు మీ ఇంటికి వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి, కాల్ చేసి చెప్పండి. ఆఖరికి మనం కొరియర్ బాయ్ పోస్ట్ మ్యాన్ అయ్యాం చంద్రిక. ఏం చేస్తాం, మన టైం వచ్చేదాకా తప్పదు. పదండి. పదా. నమస్తే మేడం, మీరెక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. ఏం జరిగింది? జై సారు అభి మిస్ అయినట్టే మా ఏసీపీ గారు కూడా మిస్ అయ్యారు మేడం. డిపార్ట్మెంట్ అంతా షాక్లో ఉంది. కమిషనర్ గారే స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడ కమిషనర్ గారు ఎక్కడ? మేడం అది చెప్పు. ఇందాకే ఒక స్పాట్ నుంచి న్యూస్ వచ్చింది. కమిషనర్ గారు, సిఐ గారు, ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. జరిగిందేంటో కమిషనర్ గారు మీడియాకి చెప్తారు. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఫేక్ న్యూస్ చెప్తున్నావు. మీ దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడుతాను మేడం? మీకు జై గారు ఎంతో, మాకు మా ఏసీపీ సార్ అంతా. వాళ్ళ గురించి అబద్ధం చెప్పను కదా. అంటే అంటే నువ్వు చెప్పేది ఇది ఇది నిజమా? No! No! Jay! No, Jay! Jay!
ఆ మంకను ఆ దివ్యను నాకు అట్టొచ్చిన ప్రతి ఒక్కళ్ళని చంపేస్తాను. ఎవరు బ్రతకుండకూడదు. బ్రతకుండే అర్హత ఎవరికీ లేదు. చంపేస్తాను. మేడం ఏం చేస్తున్నారు మీరు? గన్నవండి మేడం, ప్లీజ్ గన్నవండి. చంపేస్తాను. మేడం ప్లీజ్ వద్దు మేడం, ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం, ప్లీజ్ వద్దు మేడం, దాన్ని చేయండి మేడం. వాటర్ తాగు మంగా. ఆయనకేం కాదు కదమ్మా. ఆయన క్షేమంగా ఉంటారు కదమ్మా. జై సేఫ్ గా ఉంటాడు మంగా. కమిషనర్ గారు మనకి గుడ్ న్యూస్ చెప్తారు. అవును మేడం, మీరు ధైర్యంగా ఉండండి. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఏమైందమ్మా? ఏమైంది మేడం? జైకేదో అయిందని నిత్య ఎస్ఐ దగ్గర గన్ లాక్కొని అందరినీ చంపుతానని బయలుదేరిందంట. అది రాక్షసి, అన్నింటికీ తెగించిన ఉన్మాది. దానికంట ఎవరు పడినా చంపేస్తుంది. దాన్ని ఎలాగైనా ఆపాలి. నిత్య ఇప్పుడు ఎక్కడుందమ్మా? తెలీదు మంగా. దానివల్ల అందరికీ ప్రమాదమే. చారి, నువ్వు వెంటనే జై ఇంటికి వెళ్ళు. నిత్య అక్కడికి వస్తే బామ్మగారిని కల్పన గారిని కాపాడు. సరే మేడం. చారి, చాలా జాగ్రత్తగా ఉండు. అమ్మా నేను కూడా వెళ్తానమ్మా. నువ్వెక్కడికి మంగా? నువ్వు నాతోనే ఉండు. నిత్య నన్ను దాటుకునే నీ దగ్గరికి రావాలి. దివ్యని ఇంట్లో వదిలేసి వచ్చానమ్మా. నిత్య కళ్ళు దివ్య మీద పడితే? అది కూడా నిజమే. దానికి అక్క అమ్మ అన్న జాలి లేదు. పసిపిల్లలన్న కనికరం కూడా లేదు. దివ్యని సురక్షితమైన చోట్ల వదిలిపెట్టి వస్తానమ్మా. వెళ్ళు మంగా. ఈ లోపు నిత్య ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ఆపుతాను. ఆ, నువ్వు జాగ్రత్త మంగా. ఆ, నువ్వు జాగ్రత్త అమ్మా. నిత్య నిత్య నిత్య, ఎందుకే ఇలా చేస్తున్నావు? జై సేఫ్ గానే ఉంటాడు. జై లేడని అందరినీ చంపేస్తావా? నా ప్రాణం పోయినా సరే నిన్ను ఆపుతాను. అవసరమైతే నిన్ను చంపైనా ఆపుతాను. జయజీ, అత్తయ్య, చారి గారు. ఏంటమ్మా, ఏమైంది? అది అది జయజీ. ఏంటో చెప్పమ్మా. అత్తయ్య, అది ఏమైంది మేడం? ఏంటి పౌడరు? కొంపదీసి మంగకు అసలు విషయం తెలిసిపోయిందా? తను ఇలా రావడం చూస్తుంటే తెలిసినట్టు ఉంది చంద్రిక. చెప్పమ్మా, ఏమైంది? దివ్యని మీ దగ్గరే ఉండనివ్వండి.
అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది జేజీ. ప్రాణం తీసే గండం. శాపం గురించి అంటున్నావా మంగా? అదెప్పుడు పోయిందమ్మా? లేదత్తయ్య, శాపం ఇంకా ఉంది. మనల్ని వెంటాడుతూనే ఉంది. మీరు శాపాన్ని జయించారు మేడం, మళ్ళీ బ్రతికారు. ఏ గండం లేదండి. ఉంది చారి గారు. నిత్య రూపంలో శాపం సజీవంగా ఉంది. హా, దివ్యని ఇక్కడే వదిలేసి మాంగ ఎక్కడికెళ్తుంది? దివ్య, నీకేం భయం లేదమ్మా. నీకు వీళ్ళందరూ ఉన్నారు. నేను కూడా నీతో వస్తానమ్మా. నేను వస్తానే. నాన్నని అన్నయ్యని తీసుకుని వస్తాను. నువ్వెక్కడికెళ్తున్నావు మంగా? ఆయన కోసం అభి కోసం వెతుకుతానత్తయ్య. వాళ్ళతోనే నేను తిరిగి వస్తాను. మీతో నేను కూడా వస్తాను మేడం. వద్దు చారి గారు, మీరు ఇక్కడే ఉండి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నేను తప్పకుండా ఆయనతో అభితో తిరిగి వస్తాను.
ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి, పదండి. ఎనీ పాజిటివ్ న్యూస్? సార్, చెరువులో 2 వెహికల్స్, వాటిలో 2 డెడ్ బాడీస్ ఉన్నాయని గజేతగాళ్ళు చెప్తున్నారు సార్. క్రేన్ వస్తుంది సార్, రాగానే వెహికల్స్ బయటికి తీస్తాం. ముందు బాడీస్ని బయటికి తీయండి. ఆ తర్వాత అంబులెన్స్కి ఫోరెన్సిక్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. బాడీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వారి ఫ్యామిలీస్కి మీడియాకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సారీ జై, సారీ ఇళయరాజా, వీ రియల్లీ మిస్ యూ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మేడం, నిత్య గారు వస్తున్నారండి. దివ్య, నువ్వు పైకి వెళ్ళి దాకోమ్మా. వెళ్ళమ్మా. రామ్మా, వెళ్ళమ్మా, పైకి వెళ్ళిపో. Open the door! Open the door! Divya! 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 ఏంటి మేడం ఇలా వచ్చారు? ఎక్కడ? దివ్య ఎక్కడా? దివ్య ఇక్కడెందుకు ఉంటుందమ్మా? దివ్య ఎక్కడా? దివ్య ఇక్కడికి రాలేదమ్మా. దివ్య ఎక్కడా? ఇక్కడ ఎవరూ లేరు మేడం.